హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని ఈ రోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ ని కంటిన్యూ చేయబోతున్నాం అన్నమాట. సో మనం లాస్ట్ లో ఏం చూసింటామంటే ఈజేని సుగ్జుని ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి నెంబర్ అడుగుతారు కదా. సో వాళ్ళని చూసిన తర్వాత సుగ్జు అంటాడు, ఏంటి మా నెంబర్ లా అంటే వాళ్ళు కావాలి అనేసి ఇంక అంటూ ఉంటారా. సుగ్జు వచ్చేసి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్దాం అనుకుంటాడా, కానీ అందులోపల ఈజీని వచ్చేసి ఇంకా వాళ్ళని అడుగుతాడు. అంటే మీకు మా స్మార్ట్ ఫోన్స్ యొక్క నెంబర్స్ కావాలని అడుగుతున్నారా అని సీరియస్ గా అడుగుతాడు అనమాట. వాళ్ళైతే కొంచెం అంటే షాక్ అయిపోయింటారు అనమాట. ఏంటి ఇలా అడుగుతున్నాడు అన్నట్లు ఇంకా చూస్తుంటారు అనమాట. భయపడినట్టు కొంచెం అట్లా కూడా చూస్తూ ఉంటారు. అప్పుడే అవునని చెప్తే ఇంక ఈజీని వచ్చేసి సీరియస్‌గా అడుగుతాడనమాట. దేనికి? అసలు మా ఫోను నంబర్ మీకు దేనికి కావాలి? అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈజీన్‌కి అసలు ఇలా ఫోను నంబర్స్ అడగడం ఇదంతా కామన్ అని తెలీదు కదా. దాని తర్వాత వాళ్ళొచ్చేసి ఆ అమ్మాయిలు భయపడతారనమాట. తను అలా అడగగానే సుక్షు వచ్చేసి ఏంటి ఇది కూడా తెలీదా వీడికి అన్నట్లు చూస్తుంటాడనమాట. అప్పుడే వచ్చేసి సుక్షు అక్కడ లేసి సారీ ఇతను ఇంకా అబ్రాడ్ నుంచి వచ్చాడు. తనకి ఇలాంటివన్నీ తెలియవు అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ అమ్మాయిలయితే ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి ఏదో మాట్లాడుకొని వాళ్ళలో వాళ్ళు అక్కడి నుంచి అలా వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుజ్జు కూర్చొని, "హా! నీకివ్వడం ఇష్టం లేకపోతే కుదరదని చెప్పాల్సింది. ఎందుకు అంత డిఫెన్సివ్‌గా ప్రవర్తిస్తున్నావు" అని చెప్పేసి అంటాడా. అప్పుడే ఈజీన్ వచ్చేసి, "అసలేం మాట్లాడుతున్నావు నువ్వసలు? మనకి ఎవరో తెలియని ఒక స్ట్రేంజర్ వచ్చి మన దగ్గర మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే" అని చెప్పేసి సీరియస్‌గా అంటూ ఉంటాడు ఈజీన్ వచ్చేసి. అప్పుడే ఎవరడిగారు, ఎవరినడిగారు అని చెప్పేసి వస్తారనమాట వాళ్ళ ఫ్రెండ్స్. ముగ్గురు ఫ్రెండ్స్ ప్లస్ యూనాతో పాటే వస్తారనమాట. అప్పుడే సుజ్జు చెప్తూ ఉంటాడు. జిన్యీ హై స్కూల్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి మా నెంబర్స్ అడిగారు అని చెప్తే ఏంటి అని షాక్ అయిపోతారనమాట వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేసి. అప్పుడే జేహ్యూంగ్ అంటూ ఉంటాడు, ఏంటి అంటే ఇందాక ఇద్దరు అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు వాళ్ళ గురించా మీరు మాట్లాడేది? అందులో ఒక అమ్మాయి వచ్చేసి యూసీఎల్ చే కదా, తను ఫేమస్ కేపాప్ ట్రైనీ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఏంటి అసలు యూసీఎల్ చే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడిగిందా అని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆశ్చర్యపోతారు. అసలు యుంగ్చన్ ఏమంటాడంటే మీరు అసలు తనకి ఇచ్చారా నెంబరు అన్నట్లు అడుగుతూ ఉంటే లేదు ఇవ్వలేదని సుగ్జు చెప్తాడనమాట కామ్గా. ఏంటి నెంబర్ ఇవ్వలేదా అని వాళ్ళందరూ షాక్ అయిపోతారు. యూనా వచ్చేసి ఈజిన్ అడుగుతాడు, నువ్వు ఇచ్చావా ఈజిన్ అని అడిగితే అఫ్ కోర్స్ నేను ఇవ్వలేదు అని చెప్పేసి ఈజిన్ అంటాడనమాట. అప్పుడే జేహ్యూంగ్ వచ్చేసి అడుస్తుంటాడు అనమాట ఈడియట్స్ అనేసి. ఎందుకంటే వాళ్ళు ఫేమస్ కదా, వాళ్ళ నెంబర్స్ అందరు కావాలనుకుంటారు. కానీ వాళ్ళే డైరెక్ట్‌గా వీళ్ళని వచ్చి నెంబర్స్ అడిగినా ఇవ్వలేదంటే మీరు చాలా తెలివి లేదు మీకు అన్నట్లు వాళ్ళ ఫీలింగ్ అనమాట. అప్పుడే జేహ్యూంగ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏదేందో మాట్లాడుతూ ఉంటాడా. ఈజీనేమో తన పని తనదన్నట్లు అలానే ఆ గివ్ తింటూ ఉంటాడు. సో వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేసి ఛా! అసలు ఏంటి వీళ్ళు అన్నట్లు సైడ్‌కి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా. వాళ్ళెళ్ళిపోతే యూనా వచ్చేసి అక్కడే వాళ్ళతో పాటు కూర్చుంటుందనమాట ఈజిన్ వాళ్ళతో. "హే ఈజిన్, అసలు స్కూల్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు రేపు" అని చెప్పేసి అడిగితే, అదా నేను యాక్చువల్‌గా పర్మిషన్ తీసుకొని టీమ్ 2 వాళ్ళతో ట్రైనింగ్‌కి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే యూనా వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయినట్టు పెడుతుందనమాట ఫేస్. అప్పుడే సుగ్జు ఏమంటాడంటే, "మధ్యాహ్నం ఏం ట్రైనింగ్ లేదు" అని చెప్తాడనమాట. అంటే యూనా కొంచెం ఈజిన్‌తో టైం గడపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదా, దానికోసం ఈ సుగ్జు వచ్చేసి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే అయితే "నువ్వు ఆఫ్టర్‌నూన్ ఫ్రీనేనా" అని చెప్పేసి యూనా అడిగితే, నాకు ప్లాన్స్ అయితే ఏం లేవన్నట్టు ఈజిన్ చెప్తాడు. "అయితే నేను నీతో పాటు రావచ్చా? ఐ మీన్ నీ ట్రైనింగ్ తర్వాత నేను నీ దగ్గరికి రావచ్చా" అన్నట్టు యూనా అడిగితే ఓకే అని చెప్తాడు ఈజిన్. అలా ఈజిన్ తన రామెన్ వచ్చేసి తింటూ ఉంటాడనమాట. మొత్తానికి అప్పుడే కరెక్ట్ టైంకొచ్చావు దాయోన్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారా. అప్పుడే కొంచెం సుగ్జు ఎందుకో షాక్ అయినట్టు కనిపిస్తాడనమాట దాయోన్ రాగానే. అప్పుడే జేయింగ్ వచ్చేసి మొత్తం చెప్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు సుగ్జుని, ఈజిని ఇలా నెంబర్స్ అడిగింటారు కదా, ఆ మ్యాటర్ వచ్చేసి చెప్తూ ఉంటారనమాట దాయన్‌కి. వాళ్ళు అందులో చాలా ఫేమస్ గర్ల్స్ వాళ్ళు అడిగారు నెంబర్స్ అని చెప్తూ ఉంటే దాయన్ వచ్చేసి అవునా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్‌గా వింటూ ఉంటుంది. అప్పుడు జేహింగ్ వచ్చేసి హా! కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తారో నీకు తెలుసా? వీళ్ళు నెంబర్సే ఇవ్వలేదు అన్నట్లు కొంచెం కోపంగా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే సుగ్జు వచ్చేసి కొంచెం డిఫెన్సివ్‌గా దాయన్‌కి చెప్తాడనమాట. మేము వాళ్ళకి మా నెంబర్స్ ఇవ్వలేదు అన్నట్టు చెప్తారు. ఏంటి వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ దాయన్ అందరూ అలా చూస్తూ ఉంటారనమాట. అంటే సుగ్జు అంత డిఫెన్సివ్‌గా నెంబర్ ఇవ్వలేదు అన్నట్లు ఎందుకు చెప్తున్నాడో అర్థం అవ్వదనమాట. అంటే నేను ఇక్కడ ఏమనుకున్నానంటే ఏమన్నా దాయున్‌కి ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్ కలగకూడదనేసి అలా చెప్తున్నాడో మరి ఏమో, ఇక్కడ పాయింట్ అయితే కరెక్ట్‌గా చూపించలేదనమాట సుగ్జు గురించి. మేము వాళ్ళతో జస్ట్ రేర్‌గానే మాట్లాడినాం. అసలేం పెద్దగా మాట్లాడలేదు అని చెప్తే, దాయన్ వచ్చేసి అలానా అని చెప్పేసి అంటుందనమాట. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనము ఆ అమ్మాయిలు ఉంటారు కదా, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడేది చూస్తూ ఉంటాం. వాళ్ళొచ్చేసి చెప్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు చూస్తే చాలా బాగున్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి చూస్తే ఇంకా బాగున్నారు. వాళ్ళలో ఒకరొచ్చేసి సుగ్జు అంట. ఇంకొకరు ఎవరు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎవరో తెలీదు అనే అమ్మాయి చెప్తే వీళ్ళు అడుగుతూ ఉంటారు. ఏంటి మీరు వాళ్ళ నెంబర్ అడిగినా వాళ్ళు ఇవ్వలేదా? అసలు ఈసీఓలు అడిగినా కూడా వాళ్ళు మీకు నెంబర్ ఇవ్వలేదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట.
అప్పుడే ఇంకొక అమ్మాయి ఏమంటుందంటే వాళ్ళేమో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎప్పుడు లేరంట. అందుకే కొంచెం ఫ్లస్టర్ అయ్యారంట. సో, అందుకే మేము అక్కడి నుంచి వచ్చేసాము అని చెప్తూ ఉంటారు. ఇంక ఆ అమ్మాయేమో కొంచెం అంటే కొంచెం అలిగినట్టు అలా కూర్చుంటదనమాట. అంటే నేనెవరో వాళ్ళకి తెలీదా అసలు? వాళ్ళు ఎవరనుకుంటున్నారు? వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయడానికి అన్నట్లు ఒక రకంగా చూస్తూ ఉంటుందనమాట ఫోన్‌లో. ఇంక దాని తర్వాత రోజు చూస్తూ ఉంటాం. ఇంగ జేహ్యూను వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళు ఇంగ వస్తూ ఉంటారనమాట. అంటే స్కూల్ అయిపోయిన తర్వాత. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈజీను, సుబ్జీ ఈరోజు స్కూల్‌కి రాలేదే అసలు. ఇంకా యూనా కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది అని జెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే స్కూల్ అయిపోగానే తను ఎక్కడికో వెళ్ళిపోయిందంట అని మాట్లాడుతూ ఉంటారు. మొత్తానికి తను ఈజీని చూడ్డానికే వెళ్ళిందిలే అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మొత్తానికి వాళ్ళిద్దరు చాలా బాగున్నారు గదా! అందుకే ఏమో అలా అంతా జరుగుతుంది. సో, అసలు వాళ్ళలా ఉండే లైఫ్ ఎలా ఉంటుందో అన్నట్టు మాట్లాడుకుంటూ పోతుంటే ఒక అమ్మాయి వీళ్ళ దగ్గరకొస్తుందనమాట. హే గాయ్స్ అని పిలుస్తుంది. ఇంగ ఆ అమ్మాయి పిలిచగానే వాళ్ళు ముగ్గురు అట్లా తిరిగి చూసి షాక్ అయిపోతారనమాట. అసలు మమ్మల్నేనా పిలుస్తుందని అలా ఇలా తల తిప్పి చూస్తారు. ఏంటి మమ్మల్నా అనేసి ఇంగ జేహ్యూంగ్ అడిగితే అవును అని చెప్పేసి ఆ అమ్మాయి అంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. తను ఈసీఎల్ కదా! అసలు తను ఇక్కడేం చేస్తుంది? అసలు తను నిజంగానే మనతో మాట్లాడాలనుకుంటుందా? అని చెప్పేసి ఇంగ ఇలా తిరిగేసి ఇంగ చాలా నవ్వుతూ ఉంటారనమాట ఇంగ హ్యాపీగా. అవును ఇంతకీ మమ్మల్ని ఏం చూడ్డానికొచ్చావు? ఐ మీన్ ఏం కావాలి మా దగ్గర నుంచి అన్నట్లు అడుగుతాడనమాట. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఇలా కదా ఉండాలి. నాలాంటి వాళ్ళొచ్చి ఇలా ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే ఇలా బిహేవ్ చేయాలి. రిజెక్ట్ చేస్తారా ఎవరైనా అన్నట్లు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నా ఫ్రెండ్స్ నేను కొంచెం ఇలా కాయిన్‌కాకి వెళ్తున్నాము. మీరేమైనా జాయిన్ అవుతారా? అని చెప్పేసి అడిగితే వాళ్ళు షాక్ అవుతారనమాట. ఏంటి? మీ ఫ్రెండ్స్‌తోనా? అని చెప్పేసి అంటే ఇంగ అమ్మాయి వచ్చేసి అవును మేము గూడా ముగ్గురం ఉన్నాము అని చెప్పి చూపిస్తుందనమాట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్‌ని. వాళ్ళైతే షాక్ అయిపోతారు. ఏంటి మమ్మల్ని అడుగుతున్నారా అన్నట్లు. ఆ ఫేసులు చూసి ఈమె అనుకుంటుందనమాట. నాకు తెలుసులే వీళ్ళు ఇలాంటోళ్ళే అని అంటే చిన్న గ్యాప్ ఇస్తే చాలు ఇలా వచ్చేస్తారన్నట్లు ఇంగ అంటూ ఉంటుందనమాట. అంటే తను ఏం చేద్దాం అనుకుంటుందంటే వాళ్ళని పిలిచి ఒక కొన్ని సాంగ్స్ తర్వాత ఈజిన్, సుబ్జు వీళ్ళని గూడా ఎలాగైనా పిలిపించాలి అని చెప్పేసి అనుకుంటుందనమాట. కానీ వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారు తెలుసా? అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా తనకి సారీ చెప్తారనమాట. లేదు మేము రాలేమని చెప్తారనమాట. అసలు నేను గూడా షాకయ్యాను. అంటే వీళ్ళు ఇంతవరకు ఆ అమ్మాయికి వాళ్ళు నెంబర్ ఇయ్యనందుకే ఇంత ఫీల్ అయినారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి డైరెక్ట్‌గా వీళ్ళని బయటికి ఇన్వైట్ చేస్తుంటే వీళ్ళు ఎట్లా అంటే ఒప్పుకోలేదో నాకు అర్థం కాలేదనమాట. దాని తర్వాత చెప్తారు అసలైన రీజన్ ఏంటంటే వీళ్ళకి గేమ్ ఉంది గదా! దాంట్లో ఏదో ప్రోమో ఉందంట. సో, దానికి మేము ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఈ అమ్మాయి అది వినగానే ఇంగ అసలు తనకి కోపమొస్తుందనమాట. ఏంటి? అని అడుగుతుంది. ఇంగ వాళ్ళొచ్చేసి మేమేం చేయలేము. ఇప్పుడు మేము వెళ్ళాలి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అలా కూల్‌గా వెళ్ళిపోతారనమాట. ఆ అమ్మాయిని రిజెక్ట్ జేసి. ఇంకా మనం ఎస్‌డబ్ల్యూ చైర్మన్ వాళ్ళ ఆఫీస్‌లో చూస్తూ ఉంటామనమాట. ఎస్‌డబ్ల్యూ చైర్మన్ చెప్తూ ఉంటాడు ఈజిన్‌తో. "నువ్వు లెవిస్‌ని కాపాడడంలో చాలా హార్డ్ వర్క్ చేశావు. సో, దానికోసం చాలా మంచి కాంట్రాక్ట్స్ గూడా వచ్చాయి మన వైపుకి. సో, నీకే థాంక్స్ చెప్పుకోవాలన్న విధంగా చెప్తూ ఉంటారనమాట ఈజిన్‌కి. నిన్నిక్కడికి ఎందుకు పిలిచామంటే దానికి నీకు కాంపెన్సేషన్ ఏదో ఒకటి ఇవ్వాలి గదా! అందుకే పిలిచాము. ఎందుకంటే నువ్వు చాలా ప్రాఫిట్‌నే మాకు జనరేట్ చేశావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదేం అవసరం లేదు అని ఈజిన్ చెప్తాడనమాట. ఎందుకంటే నేను జస్ట్ ఎస్‌డబ్ల్యూ బాడీగార్డ్‌గా నేనేం చేయాలో అదే చేశాను. అది నా జాబ్ అని చెప్పేసి చెప్తాడు. ఆ చైర్మన్ ఏమో ఒప్పుకోడనమాట. నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు గూడా చెప్పావు. కానీ ఈ కార్పొరేట్ ప్రాఫిట్ అనేది అసలు చాలా ఎక్కువ ఉంటుందనమాట. దాన్ని అంత ఈజీగా ఓవర్‌లుక్ గూడా చేయలేము. నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే మేము. ఎందుకంటే నువ్వు చాలా అంతే కంపెనీకి అంత పెద్ద సహాయం చేశావన్నట్లు ఇంక చెప్తూ ఉంటాడనమాట. ఇంగ ఈజినేమో ఒప్పుకోడనమాట. నేను జస్ట్ ఎస్‌డబ్ల్యూ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో ఒక జస్ట్ ట్రైనీని. సో, నాలాంటి వాడు తన జాబ్ తను చేయడంలో పెద్ద విషయం ఏం లేదు. అంతే కాకోకుండా అలాంటి టైంలో ఆ ప్లేస్‌లో నేనున్నాను కాబట్టి నేనలా చేశాను. నేను నేను కాకుండా ఇంకో ఎవరైనా ఉన్నా వాళ్ళు గూడా అదే చేసేవాళ్ళు. కాబట్టి ఇది నాకు మాత్రమే కాదు మా ఎంటైర్ టీమ్ ఉంటుంది గదా! సెక్యూరిటీ టీమ్ మొత్తానికి మీరు ఇలా బోనస్ అవన్నీ కంపెన్సేట్ చేయాలి అని జెప్పేసి చెప్తూ ఉంటే, ఇంగ ఆయన చెప్తాడనమాట. ఆల్రెడీ టీమ్‌కి సెపరేట్‌గా కంపెన్సేషన్ జరిగిందనమాట. వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ అయితే ఇచ్చారంట. కానీ ఈజిన్ చేసింది చాలా చిన్న పనైతే కాదు గదా! ఎంతో పెద్ద పని. అంటే అంత రిస్క్ చేసి మరి ఇలా కాపాడాడు. అందులో ఈజిన్ సర్వీసెస్ అనేవి చాలా గొప్పవి మిగతా వాళ్ళతో పోలిస్తే అన్న విధంగా తను చెప్తూ ఉంటాడనమాట. అంతే కాకుండా ఇంగా ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇంకా నువ్వు యూనాని, జీఏని గూడా కిడ్నాపింగ్ నుంచి కాపాడావు. సో, నీకు ఎంత చేసినా సరిపోదు. కాబట్టి నేను ఖచ్చితంగా నీకు ఇలా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. నీకు ఖచ్చితంగా బాగా ఎలాగైనా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. కానీ నువ్వేమో ఇలా సార్‌కి నేను ఏం చేయాలనుకున్నా గూడా వద్దు, వద్దు అని చెప్తున్నావు. సో, నేనసలు నీ హార్డ్ వర్క్‌ని, ఇలా ఎఫర్ట్‌ని ఇదంతా వేస్ట్ చేయలేనని చెప్పేసి ఇంగ అంటూ ఉంటాడనమాట. ఈజినేమో లేదు నేనైతే డిక్లైన్ చేయాల్సిందే. నేను ఒప్పుకోలేను అని జెప్పేసి అంటాడనమాట. ఇంక అసలు ఎన్ని సార్లు అడిగినా ఈజిన్ ఇలానే చెప్తూ ఉంటాడు. ఇంగ అప్పుడే ఆయన అంటాడనమాట. నాకర్థమైంది.
కానీ నువ్వు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇలా కాంపెన్సేషన్ తీసుకోవడం వల్ల మీ ఫ్యామిలీకి చాలా యూజ్ అవుతుంది. మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. ఇంకా ఈజిన్ ఏం మాట్లాడడు. అప్పుడే ఆయన చెప్తూ ఉంటాడు. నేను నీకు ఆఫర్ చేస్తున్నది నీకేదో చాలా పెద్దది. నీకు అసలు నీకు అందాల్సింది కాదు. ఇది నేను కావాల్సిగా ఇస్తున్నాను అలాంటిదేం అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎంత సర్వీస్ అయితే మాకు నువ్వు ప్రొవైడ్ చేశావో, నీకు దానికి తగ్గ పేమెంటే ఇస్తున్నాను. నీకు ఎక్కువేమి ఇవ్వడం లేదు. సో, నువ్వు కొంచెం టైం తీసుకొని కన్సిడర్ చేయి దీన్ని అని చెప్తాడనమాట. ఇంకా ఈజిన్ అక్కడి నుంచి బయటికెళ్ళిపోతాడా, అప్పుడు లోపల నుండి సెక్రటరీ అంటూ ఉంటాడు. అసలు ఏంటి సార్ తను ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇంగా ఆయన ఏం చెప్తాడంటే, తను మెర్సనరీగా ఉన్నప్పుడు ఒక టౌన్‌లో ఉండేవాడు గదా! ఆ టౌన్ వాళ్ళకి చాలా పెద్ద అమౌంటే ట్రాన్స్‌ఫర్ చేశాడంట గదా! అది గూడా అంటే ఎవరికీ తెలియకోకుండా అసలు తన పేరు గూడా బయటికి రాకుండా చేశాడు గదా! అన్నట్లుగా చెప్తూ ఉంటాడనమాట. ఇంగ ఆ సెక్రటరీ ఏమంటాడంటే, అది తను పంపించింది చాలా చిన్న అమౌంట్ గూడా కాదనమాట. చాలా పెద్ద అమౌంట్ అనమాట. సరే మొత్తానికి ఎలా అంటే తను మెర్సనరీగా ఉన్నప్పుడు ఎంత సంపాదించుంటాడో అదంతా అక్కడే డొనేట్ చేసేసాడనమాట. సో, అంత అమౌంట్ చేసేసిన తర్వాత తను అంటే అదంతా కలెక్ట్ చేయడానికి, అంత అమౌంట్ కలెక్ట్ చేయడానికి తన ప్రాణాల్ని ఎన్ని సార్లు రిస్క్‌లో పెట్టింటాడు. అంత రిస్క్‌లో పెట్టిన తర్వాత వచ్చిన డబ్బుల్ని కూడా ఫ్రీగా అంటే డొనేట్ చేసేసాడనమాట. తనకు ఏమీ గాని ఉంచుకోకుండా. అదే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంగా చైర్మన్ అంటూ ఉంటాడు. కనీసం మనకి ఒకటైతే అర్థమైంది. అదేంటంటే తను ఇదంతా డబ్బుల కోసం అయితే చేయలేదనైతే అర్థమైంది గదా! అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇంగా ఈజిన్ ఇలా వెళ్ళేటప్పుడు జీఏ కనపడుతుందనమాట. జీఏ వచ్చేసి, "ఏంటి నువ్వు చైర్మన్ ఆఫీస్ నుంచి వస్తున్నావా?" అని అడిగితే, అవునని ఇంగ చెప్తే, అప్పుడే మొత్తానికి తను నిన్నెందుకు కలవాలనుకున్నాడో నాకు ఆల్రెడీ అర్థమైంది. మొత్తానికి నీకు బాగా మంచి ట్రీటే దొరికినట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అంటే చాలా పెద్ద ప్రాఫిట్స్ అనేవి కంపెనీకొచ్చాయన్నమాట. మొత్తానికి నీకే థాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఇంగ అది చెప్తూ ఉంటుందా తను. అంతలోపల ఈజిన్ వచ్చేసి, లేదు నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్తాడన్నమాట. తను షాక్ అయిపోతుంది. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో? నీకెంత మంచి ఆఫర్ వచ్చిందో తెలుసా? అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుందన్నమాట కోపంగా కొంచెం. అసలు నాకు నిజంగానే చాలా కోపం వస్తుంది నిన్ను చూస్తుంటే. అసలు నీకు ఈ వరల్డ్ ఎలా రన్ అవుతుందో కూడా అర్థమైతున్నట్టు లేదు. అసలు నీకు ఎలా చెప్పాలి ఇదంతా ఎలా జరుగుతుందో? అసలు అలాంటి ఆఫర్ నీకెప్పుడన్నా వచ్చినప్పుడు దాన్ని అలా డిక్లైన్ చేయకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. అసలు ఇలాంటి ఛాన్స్ ఎవడన్నా వస్తే వెంటనే తీసుకొని థాంక్ యూ చెప్పి వెళ్ళిపోవాలి అన్న విధంగా చెప్తూ ఉంటే, ఈజిన్ అయితే కొంచెం నవ్వి మరేం పర్వాలేదు నాకిదే చాలన్న విధంగా నవ్వుతాడనమాట. అప్పుడే నీకేం పర్వాలేదు. అయినా చైర్మన్‌తో నేను మళ్ళీ మాట్లాడతానులే. నువ్వు అలానే ఉండు అసలు. నేను చాలా మెచ్యూర్ అనుకున్నాను నిన్ను అసలు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు జస్ట్ ఒక చిన్న పిల్లాడివే. ఇంకా నీకేం సరిగ్గా తెలీదు అన్న విధంగా అనుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇంకా దాని తర్వాత చూస్తాం ఈజిను, సుగ్జు వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ చేస్తూ ఉంటారనమాట. అలా ఫుల్ ఇంటెన్స్ ట్రైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇంగా అలా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి మొత్తానికి ఇక్కడ ఈరోజు మొత్తం ర్యాప్ చేసేస్తున్నాము. సో, కంపెనీ డిన్నర్ ఉంది వెళ్దాం పదండి. అందులో ఇక్కడ ఇద్దరు 2 మైనర్స్ ఉన్నారు కాబట్టి మనం ఆల్కహాల్ అయితే ఈరోజు తీసుకోము అని చెప్తారనమాట. వాళ్ళు మొత్తానికి ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్తారు. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు బీఫ్ ఇవి తింటూ ఉంటారనమాట. తిను ఈజిన్ అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ ఈజిన్‌కి బాగా చెప్తూ అంతా పెడుతూ ఉంటారనమాట అక్కడ. అయినా అసలు మాకు బోనస్ వచ్చిందంటే నీకే థాంక్స్ చెప్పుకోవాలి. అసలు ఇంత పెద్ద బోనస్ ఇంతవరకు మాకు ఎప్పుడే గాని రాలేదు. ఈజిన్ అసలు నువ్వే మాకు అంటే ఈజిన్ వల్లనే మాకు ఇంత అమౌంట్ వచ్చింది. అసలు నా బ్యాంక్‌లో డబ్బులు చూసుకున్న తర్వాత అసలు నిజమేనా ఈ డబ్బులు నాదేనా అన్నట్టు ఫీల్ అయ్యాను అని చెప్పేసి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఈజిన్‌కి థాంక్స్ చెప్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడే ఈజిన్‌కి అందరూ కలిసి ఈజిన్ ప్లేట్ నింపేస్తూ ఉంటారనమాట. ఏంటి ఈజిన్ ప్లేట్‌లో ఏం లేదు అట్లా అనేసి. అప్పుడే వచ్చేసి, "ఏంటి సుగ్జు నీకు అర్థమైంది గదా!" అని చెప్పేసి వేరే అతను సుగ్జుని అంటూ ఉంటాడనమాట. ఇంకా అలా ఒక కంపెనీ డిన్నర్ అయితే స్టార్ట్ అయ్యి అక్కడ చూస్తూ ఉంటదా. జీఏ వచ్చేసి అదంతా గమనిస్తూ, "అసలు నాకు అర్థం కావడం లేదు. అసలు ఈజిన్ ఏమే గాని మాట్లాడడు గదా! అయినా కూడా వాళ్ళలో తను ఎందుకు అంత ఫేమస్" అన్నట్లు అంటుందనమాట. ఇంకా ఈజిన్ కంపెనీ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్తాడా. దాయునొచ్చేసి, "తిన్నావా ఈజిన్" అని చెప్పేసి అడుగుతుంది. అంటే, "అవును మాకు కంపెనీ డిన్నర్ ఉండిందని" చెప్తే, "ఓహ్! కంపెనీ డిన్నరా? చూస్తుంటే అడల్ట్ స్టఫ్ లాగా ఉంది" అని చెప్పేసి అంటుంది. ఇంకా దాని తర్వాత, "ఏంటి గ్రాండ్‌పా ఇంకా రాలేదా?" అని అడుగుతాడు. ఎందుకంటే టేబుల్ మీద ఫుడ్ అలానే ఉంటుందనమాట. అంటే, "లేదు ఈరోజు ఎందుకో కొంచెం లేట్‌గా వస్తున్నారు" అని చెప్పేసి దాయన్ అంటుందా. అప్పుడే గ్రాండ్‌పా వస్తాడనమాట. ఓహ్! తనే వచ్చినట్టున్నాడని చెప్పేసి, "వెల్కమ్ బ్యాక్ గ్రాండ్‌పా" అని చెప్పేసి చెప్తుంది తను. అంతలోపల మనం చూస్తే ఆయనకి బ్యాగ్ పట్టుకొని ఉంటుందనమాట. తను చాలా ఇబ్బందిగా లోపలికొస్తాడనమాట. "అసలు గ్రాండ్‌పా ఏమైంది?" అని చెప్పేసి దాయన్ అడుగుతుంది. "ఏంటి దెబ్బ తగిలిందా?" అని చెప్పేసి అడిగితే,
అదా నేను కొంచెం అటు ఇటు బ్యాగ్స్ మోస్తూ ఉండగా సడెన్‌గా నడుము పట్టుకోయింది అన్నట్లు చెప్తాడనమాట. అదేం పెద్ద హెవీగా గూడా లేదు. కానీ ఎందుకో నడుము పట్టుకోయింది అని చెప్తాడు. ఇంక దాయనేమో సరే తొందరగా బెడ్‌కి తీసుకెళ్దాం అని చెప్పేసి ఇంగ అలా తీసుకొనెళ్తుందనమాట. హీటింగ్ ప్యాడ్ అయితే పెడుతుంది గ్రాండ్‌పాకి. ఇంగ ఆయన చెప్తూ ఉంటాడు. "మరేం వర్రీ అవ్వకండి అసలు ఇది మామూలేలే. మీరు తొందరగా వెళ్లి పడుకోండి" అని చెప్తాడనమాట. ఇదేం పెద్ద సీరియస్ ఏం కాదు అనేసి. కానీ దాయనేమో వర్రీ అవుతూ ఉంటుందా. అప్పుడే ఈజీనొచ్చేసి "నేనిక్కడ ఉంటానులే నువ్వు వెళ్ళిపో" అని చెప్తాడనమాట. అప్పుడే సరే అని చెప్పేసి ఇంగ దాయనెళ్తుంది. ఈజీనొచ్చేసి ఇంగ అక్కడే ఉంటే గ్రాండ్‌పా ఏమో ఈజీన్‌కి గూడా చెప్తూ ఉంటాడనమాట. "నువ్వు కూడా వెళ్ళు, నువ్వు గూడా పడుకోపో ఈజీన్" అని చెప్తే, "నేనిక్కడే ఉంటాను కొద్దిసేపు" అని చెప్పేసి ఈజీన్ అంటాడనమాట. నిన్ను బాగా చూసుకొనుండాల్సింది గదా! ఇప్పుడు నా వల్ల మీ ఇద్దరు అనవసరంగా వర్రీ అవుతున్నారు" అని చెప్పేసి గ్రాండ్‌పా అంటూ ఉంటాడా. ఇంక అప్పుడే ఈజీన్‌కి ఒకటైతే గుర్తొస్తుంది. అదేంటంటే, ఇలా సార్‌కి కంపెన్సేషన్ ఇస్తూ ఉంటే రిజెక్ట్ చేస్తూ ఉంటాడు గదా! ఈజీనొచ్చేసి చైర్మన్‌ది. అప్పుడు చైర్మన్ అనింటాడు గదా! "నువ్వు ఇలా రిజెక్ట్ చేయడం వల్ల ఏం ఉండదు. అంటే మీ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది నువ్వు ఇది తీసుకుంటే" అన్నట్టు చెప్తాడు గదా! అది గుర్తొస్తుందనమాట. అప్పుడే ఈజీనొచ్చేసి గ్రాండ్‌పాని చూసి అడుగుతాడనమాట. "నీకు నీ జాబ్ చేయడం కష్టంగా ఉందా?" అని చెప్పేసి అడుగుతాడు. "అది మరీ అంత ఈజీగా ఉంది అని గూడా చెప్పలేను" అన్నట్టు ఇంగ గ్రాండ్‌పా అంటాడనమాట. అయితే "నువ్వు ఇది ఆపితే మేలా" అన్నట్టు ఇంగ ఈజీని అడిగితే, "ఓహ్! మరీ అంత బ్యాడ్‌గా గూడా ఏం లేదులే నేను పని చేయగలను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈజీ జాబ్ అనేది ఏమి ఉండదు. ఏదో ఒకటి చేసినా, ఏం చేసినా కష్టంగానే ఉంటుంది కొంచెం" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ వయసులో కూడా నేను అసలు పని చేయగలిగానంటే నాకు చాలా సంతోషంగా ఉందన్న విధంగా చెప్తూ ఉంటాడనమాట. "అసలెందుకలా అడుగుతున్నావు" అని జెప్పేసి గ్రాండ్‌పా అడిగితే, "ఏం లేదు జస్ట్ క్యూరియస్‌గా ఉండి అడుగుతున్నాను" అంటే అప్పుడే గ్రాండ్‌పా అంటాడనమాట. "ఈజిన్ మన ఫినాన్షియల్ సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తున్నావా నువ్వు" అని జెప్పేసి అంటాడు. అంటే ఇంగ ఈజిన్ అలా అంటే షాక్ అవుతాడనమాట. అంటే కరెక్ట్‌గా గెస్ చేస్తాడనమాట ఆయనొచ్చేసి. అప్పుడే ఆ గ్రాండ్‌పా చెప్తూ ఉంటాడు. "అసలు డబ్బుల గురించి నువ్వేం వర్రీ అవ్వద్దు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత చాలానే కూడబెట్టాను. సో, నీకు, దాయునికి మీరు కాలేజ్ ఎళ్ళేదానికి కూడా నా దగ్గర డబ్బులుంది. అంతే కాకుండా దాయినొచ్చేసి ఇంకా పెళ్లి చేసుకునేంత వరకు గూడా నేను ఇంగా నా దగ్గర అంత డబ్బులుంది" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. "నేను నిన్ను గూడా కాలేజ్‌కి పంపిస్తాను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు నీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాను" అని జెప్పేసి ఇంగ ఆయన చెప్పగానే ఈజీనొచ్చేసి ఇంగ అలా చూస్తూ ఉంటాడా. అప్పుడే ఇంకోటేం చెప్తాడంటే, "మీ పేరెంట్స్ చనిపోయిన తర్వాత దాని ఇన్స్యూరెన్స్ అమౌంట్ వచ్చింది గదా! అది కూడా ఉంది గదా మన దగ్గర" అని జెప్పేసి చెప్తుంటే, "అవును కదా!" అన్నట్టు ఈజీన్ అంటాడనమాట. అసలు ముందు నుంచి ఆ డబ్బులొచ్చినప్పటి నుంచి మీ ఇద్దరి లైఫ్ కోసమే నేనది ఎత్తిపెట్టాను. సో, ఎందుకంటే నేను మీ ఇద్దరిని బాగా చదివించి, మీ ఇద్దరు పెద్దయ్యేంత వరకు నేనే మిమ్మల్ని పెంచాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇంకా మీ కొద్దీ మీరు ఇలా మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు నేను పెంచితే నాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడనమాట నవ్వుతూ. దానికే "అసలు నువ్వు ఏం వర్రీ అవ్వనవసరం లేదు ఈజిన్. నేనంతా చూసుకుంటాను. అంతా నా చేతుల్లో ఉంది" అని చెప్పేసి ఆయన అంటాడా. ఇంగ ఈజిన్ వచ్చేసి ఇప్పుడు కొంచెం రిలీఫ్‌గా ఉంటాడు. "ఓకే గ్రాండ్‌పా" అని చెప్పేసి చెప్తాడనమాట. సో, గైస్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.